ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని అనుదిన ఈ వాగ్దానం, ఈ పరిచర్య ద్వారా ప్రతి ఉదయకాల సమయంలో ఈ విధముగా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటగా దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధముగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తూ ప్రభు నామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన శుభాభివందనాన్ని తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము ఇదే ఉన్నది. మత్తయి సువార్త 4వ అధ్యాయము 19వ సువార్త వచన భాగమునై ఉన్నది. ఈ సువార్త ఈ వచన భాగాన్ని నేను మీ కొరకు చదువుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఈ వాగ్దాన వచనం ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలర్లనుగా చేతునని వారితో చెప్పాను అని మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డారా, అయితే యేసు ప్రభువారు ఈ వాగ్దానమును ప్రియా దేవుని బిడ్డారా తన సేవా ప్రారంభములో తన సేవను యెషయా ప్రవక్త ఆ ప్రవచన నెరవేర్పులో భాగంగా ప్రియా దేవుని బిడ్డారా గలిలయ సముద్ర తీరమున ప్రియా దేవుని బిడ్డారా కాలినడకతో ఆయన నడుచుచు దేవుని రాజ్య విషయాలను లేక దేవుని రాజ్య సువార్తను ఆయన ప్రకటిస్తూ మారు మనస్సుకు సంబంధించినటువంటి పిలుపును అనేకులకు ఆయన ఇచ్చుచు ప్రకటించున్నటువంటి సందర్భంలో ఆంద్రేయ, పేతురు అనబడినటువంటి సీమోనును వారి యొక్క వృత్తిపరంగా వారు ఆ సమయంలో గలిలయ సముద్రములో ప్రియా దేవుని బిడ్డారా చేపలు పట్టుటకు ప్రియా దేవుని బిడ్డారా సముద్రములో వారు వలలు వేసినటువంటి సందర్భంలో వారిని తనతో పాటు సేవ చేయుటకు పిలిచినటువంటి సందర్భంలో వారికి ఇచ్చినటువంటి వాగ్దానము ఈ వాగ్దానమునై ఉన్నది. ఈ విషయము మత్తయి సువార్త 4వ అధ్యాయం 12 నుండి 21 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన పిలుపును పొందినటువంటి వారు వెంటనే ప్రభు పిలుపుకు సంపూర్ణముగా లోబడి వారి యొక్క వలలు విడిచి ఆయన వెంబడించినట్లు మనం చూడగలం. వలలు అనగా వారి యొక్క వృత్తి జీవనాధారమైన వారి యొక్క వృత్తిని వారు విడిచి యేసుప్రభు యొక్క మాటకు సంపూర్ణంగా లోబడి యేసుప్రభుతో పాటు కలిసి ఆ పరిచర్యలో ముందుకు సాగడానికి ఆయన వెంబడించినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, విషయాలు గమనించండి. అయితే సాధారణ వృత్తి మన జీవనోపాధికి సంబంధించినది. ఈ విషయాన్ని గమనించండి. దాని ద్వారా మనము మన కుటుంబము మాత్రమే పోషణను పొందగలం. ఇది మన కొరకు మనం బ్రతుకుటకు ప్రియా దేవుని బిడ్డలారా మాత్రమే ఉపయోగపడు జీవితమునై ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇదే విషయాన్ని యేసు ప్రభువారు కూడా తాను పిలిచినటువంటి ఆంద్రేయతోనూ పేతురు అనబడిన సీమోనుతో చెప్పిన మాటల్లో మనం చూడగలం. అయితే ఏమని యేసు ప్రభువారు చెప్పారంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఇప్పుడు మీరు బ్రతకటానికే మీ జీవనోపాధి ద్వారా చేపలను వేటాడి పట్టుకొనుచు ఉన్నారు. అయితే నేను మిమ్మును మనుషులను పట్టు జారలుగా చేతునని ప్రియా దేవుని బిడ్డలారా వాగ్దానమును ఇచ్చుటను మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఏ పని నిమిత్తమో దేవుడైనటువంటి తాను మానవాకారాన్ని దాల్చి ఆయన ఈ భూలోకానికి వచ్చి ఉన్నారో ప్రియా దేవుని బిడ్డలారా ఆ పనిలో అంటే ప్రియా దేవుని బిడ్డలారా తన ప్రజలను వారి పాపము నుండి రక్షించుటకును నశించినటువంటి మానవాళిని వెదకి రక్షించుటకును తన యొక్క మార్గము నుండి తొలగిపోయిన వారిని మరలా తన యొక్క మార్గములోనికి వారిని మరి తన వైపునకు త్రిప్పుకొనుటకును ప్రియా దేవుని బిడ్డలారా మరలా తన మార్గములోనికి వారిని నడిపించుకొనుటకు ప్రియా దేవుని బిడ్డలారా అంతేకాకుండా ఆదిలో ఆదాము అవ్వలు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించుట ద్వారా మరి వారు ఆ పాపాన్ని చేయడమే కాకుండా పాపము ద్వారా శాపాన్ని, శాపము ద్వారా మరణము ద్వారా నిత్య నరకాగ్ని గుండం అనేటటువంటి ఆ శిక్షను, నిత్య నరకాగ్ని అనేటటువంటి శిక్షను వారు తెచ్చుకునేటటువంటి పరిస్థితికి వారి యొక్క ఆజ్ఞాతిక్రమ పాపము కారణముగా మార్చబడింది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే దాని నుండి కూడా సర్వమానవాళిని విడిపించడానికి, రక్షించడానికి ప్రియా దేవుని బిడ్డలారా అంతేకాకుండా ప్రియా దేవుని బిడ్డలారా మరి ఇహ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలతో పాటు పర సంబంధమైన ఆశీర్వాదాలను శాశ్వత జీవానికి సర్వమానవాళిని
వారసులుగా చేయు పనిలో ప్రియా దేవుని బిడ్డారా అనేక ఆత్మలను రక్షించు పనిలో తనతో పాటు సంపూర్ణ సేవ చేయుటకును ఆత్మలను రక్షించు పనియే ప్రియా దేవుని బిడ్డారా ఈ మనుషులను పట్టు జాలరులుగా చేయు పని అయి ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విధముగా మనుషులను నిజదేవుని కొరకు లేక ఆయనిచ్చు నిత్యజీవము కొరకు రక్షించు పనియే ప్రియా దేవుని బిడ్డారా మనుషులను పట్టు జాలరుల పని అయి ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. అంటే ఈ విధమైనటువంటి కార్యము, ఈ విధమైనటువంటి ఆయన పనిలో మరి తాను పిలిచినటువంటి మరి తనతో పాటు తన పనిలో లేక యేసుప్రభువు వారి యొక్క పనిలో సంపూర్ణముగా ఇలాంటి గొప్ప దైవ సంబంధమైనటువంటి పనిలో దైవ సంబంధమైనటువంటి ఆ ఒక పరిచర్యలో పాలిభాగస్తులుగా తనతో అనేక ఆత్మలను రక్షించడానికి ప్రియా దేవుని బిడ్డారా యేసు ప్రభువారు తన శిష్యులకు ఇచ్చినటువంటి ఆ ఒక సేవా సంబంధమైన సంపూర్ణ సేవా సంబంధమైన వాగ్దాన పిలుపుగా ఈ పిలుపును మనం చూస్తున్నాం. అయితే ప్రియా దేవుని బిడ్డారా మరి ఆ చేపలను పట్టుట ప్రియా దేవుని బిడ్డారి విషయాన్ని గమనించండి. కొన్ని సందర్భాల్లో అది కష్టతరమైన పని, కొన్ని సందర్భాల్లో సులభమైనటువంటి పని, అది ఒక పెద్ద సాహసంతో కూడినటువంటి పని ప్రియా దేవుని బిడ్డారా. అయితే మనుషులను దేవుని వైపునకు త్రిప్పుట, మనుషులను సత్యములోనికి నడిపించుట, దేవుని నీతిలోనికి నడిపించుట, దేవుని పరిశుద్ధతలోనికి నడిపించుట అంత సులభమైనటువంటి పని కాదు ప్రియా దేవుని బిడ్డారా. వారి యొక్క మరి పాపాల నుండి దేవుని పరిశుద్ధతనొద్దకు నడిపించడం చాలా కష్టతరమైన పని, అసాధ్యమైనటువంటి పని ప్రియా దేవుని బిడ్డారా. కానీ పిలిచినటువంటి మరి ఆనాడు తన శిష్యులను పిలిచినటువంటి యేసుక్రీస్తు అను ఏకైక నిజదేవునికి సమస్తము సాధ్యమే గనుక ప్రియా దేవుని బిడ్డారా ఆయన అంటున్నాడు సాధ్యపరచదనని వాగ్దానమును ఇచ్చుటను ఇక్కడ మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డారా అంటే ఆనాడు సంపూర్ణముగా ఆయన సేవ పిలుపుకు లోబడి ఆయనతో పాటు సేవ చేయుటకు ప్రియా దేవుని బిడ్డలారా వచ్చిన వారికి ఇచ్చినటువంటి ఆత్మల రక్షణకు ఆత్మల సంపాదనకు సంబంధించినటువంటి వాగ్దాన పిలుపు ఈ పిలుపై ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. అయితే ఆనాడే కాదు ప్రియా దేవుని బిడ్డలారా నేడు కూడా ఆయన యొక్క సేవా పిలుపుకు లోబడి సంపూర్ణముగా ప్రియా దేవుని బిడ్డలారా వాక్యానుసారముగా ఆయన సేవను ఆయన మీదే ఆధారపడి విశ్వాసముతో సేవ చేయుటకు వచ్చి ఆయన పరిచర్యను ప్రియా దేవుని బిడ్డలారా ప్రారంభించి ఆత్మల రక్షణ మరి కొరకు ప్రయాసపడుతూ ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడుతూ ఉన్నప్పటికీ కూడా మరి ఆత్మలు రక్షణ పొందలేని పరిస్థితి, ఆత్మలు మరి లేకుండానే కొంతమంది వారి పరిచర్యలో కొనసాగించబడుటను జరుగుతుంది. అలాంటి ప్రభు సేవకులు కొన్ని సందర్భాల్లో మరి ఆత్మల ఆ ఒక రక్షణ కొరకు నిరీక్షణతో ఎదురు చూస్తున్నటువంటి ప్రభు సేవకులతో ప్రభు ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే ప్రియా దేవుని బిడ్డలారా మరి పేతురుకి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం, ఆంద్రేయకు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం, శిష్యులందరికీ ఇచ్చిన ఆ వాగ్దానము ప్రియా దేవుని బిడ్డలారా మరి వారందరూ కూడా అనేక ఆత్మలను సంపాదించినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా పేతురుడి విషయానికి వచ్చేటప్పుడు అపోస్తులుడైన పేతురు గారిని తన ఆత్మతో పరిశుద్ధాత్మ పూర్ణిగా ఆయన చేసి ప్రియా దేవుని బిడ్డలారా పేతురు గారు ఆయా స్థలాలలో మరి ఆయన బోధ చేస్తున్నప్పుడు ఆ బోధ ద్వారా వేల సంఖ్యలలో అనేకులు యేసు వైపునకు త్రిప్పబడ్డమే కాకుండా యేసును విశ్వసించిన సందర్భాలు మరి అనేకములుగా దేవుని వాక్యంలో అపోస్తుల కార్యములో మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా ఈ విషయాన్ని గమనించండి. మిమ్మును మనుషులను పట్టు జారలుగా చేతునని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆ వాగ్దానమును పేతురు గారి పరిచర్య కాలములో శిష్యులందరి పరిచర్య కాలాల్లో కూడా నెరవేర్చి అనేక ఆత్మల పంట వారి సేవా జీవితంలో వారు చూశారు. గనుక సంపూర్ణ మరి ఆ ఒక ఆయన పిలుపుకి సంపూర్ణముగా లోబడి సంపూర్ణ పరిచర్యలో ముందుకు వెళుతూ లేక ఆయన పరిచర్యలో సంపూర్ణ సమర్పణ కలిగి ఆయన సేవకులుగా ముందుకెళ్తున్నా మన జీవితాల్లో కొన్ని సందర్భాల్లో
పరిచర్య చేస్తున్నప్పుడు మనం ఆశించినటువంటి ఆత్మలు సంఘానికి రాలేనటువంటి పరిస్థితి, సంవత్సరాలు గడిచిన ఆత్మలు రక్షణ పొందలేనటువంటి పరిస్థితి. ప్రియా దేవుని బిడ్డలారా, అలాంటి ప్రభు సేవకులతో ప్రభు మాట్లాడుతున్నారు. నేను ఒక పేతురు వలె నేను వాడుకోబోతున్నాను. మీ వర్తమానాల ద్వారా అనేక జీవితాలను ప్రభావితం చేయబోతున్నాను. మీ ద్వారా అనేక అద్భుతాలు చేయబోతున్నాను. స్వస్థత కార్యాలు చేయబోతున్నాను. మీ యొక్క జీవిత విధానం ద్వారా కూడా అనేక ఆత్మలను నేను మీకు మీ సంఘములో నేను దయచేయబోతున్నానని ప్రభు ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుతున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే అనేక ఆత్మలను మన పరిచర్యలో మన బోధల ద్వారా, అంటే తన ఆత్మ ద్వారా మనం మాట్లాడుతున్నప్పుడు మన బోధల ద్వారా అనేకులను దేవుడు రక్షించబోతున్నాడు. అంటే ఆత్మలు లేవు అనేటటువంటి ఆవేదన చెందుతున్న సంపూర్ణ సేవకుల పరిచర్యలో విస్తారమైనటువంటి ఆత్మలను ప్రభు ఇస్తానని, ఇది నాకు సాధ్యమే అని దేవుడి ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. గనుక ఈ మాటలను మనం విశ్వసించి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం వారి పట్లే కాదు, ఆనాడు ఆయన పిలుపుకు లోబడి ఆయన వెంబడించిన ఆయన శిష్యుల పట్లే కాదు ప్రియా దేవుని బిడ్డలారా, నేడు ఆయన పిలుపు ద్వారా సంపూర్ణ ఆయన పరిచర్యకు వచ్చిన మన సేవా జీవితాల్లో కూడా అనేక ఆత్మలను మన యొక్క బోధల ద్వారా మన ద్వారా అనేక స్వస్థత కార్యాల ద్వారా అనేక రూపాలలో అనేక ఆత్మలను మన పరిచర్యలో మనకు ఆయన ఇవ్వబోతున్నాడు. అనేక ఆత్మలకు ఆ ఆత్మీయ తండ్రులుగా ప్రభు మనల్ని నిలబెట్టబోతున్నాడని ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుతున్నాడు. ఈ మాటలను మనం నమ్ముతూ ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన యొక్క చిత్తములో మనం ముందుకి నమ్మకంగా మనం వెళ్ళిపోదాం. ఏ ఒక్క పరిచర్య కొరకై సంపూర్ణముగా మనం సమర్పించుకొని వచ్చి ఉన్నామో ఆ పరిచర్యలో నిరీక్షణతో విశ్వాసంతో వెళ్ళిపోదాం. అనేక ఆత్మలను ప్రభు మనకిచ్చి తద్వారా ఆయన పరిచర్యలో విస్తారముగా బహుబలంగా అనేకుల మధ్య ఆయన మనల్ని వాడుకొనబోతున్నాడు. అనేక ఆత్మల రూపంలో పరిచర్య కావలసినటువంటి వాటిని సమకూర్చడమే కాకుండా మన పరిచర్యలో అనేక ఆత్మలను మనకిచ్చి వారిని అద్భుతమైనటువంటి రీతిలో మనకి సాకారులుగా మనం చేసే పరిచర్యలో పాలిభాగస్తులుగా, పరిచర్య పురోభివృద్ధిలో వారిని పాలిభాగస్తులుగా వారందరినీ వాడుకోబోతున్నారు. ఈ మాటలను విశ్వసిస్తూ మన పరిచర్యలో మనం ముందుకి సాగిపోదాం. అసాధ్యమైనటువంటి పనులు అసాధ్యమైన కార్యాలు సాధ్యపరుస్తానని ఈ వాగ్దానము ద్వారా ఆయన మాట్లాడుతున్నారు. ఈ మాటలను విశ్వసిస్తూ మనం ముందుకు సాగిపోదాం. ప్రభు ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని మన వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనే నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానము ద్వారా అయా సంపూర్ణ పిలుపును అందుకొని సంపూర్ణ సేవకులుగా నీ పరిచర్యలో ముందుకి కొనసాగించబడుతూ వారి పరిచర్యలో నాయనా ఆత్మలు లేనటువంటి సేవకులు కూడా లేకపోలేదు. అయితే నీవు మాట్లాడుతూ ఉన్నావు. మిమ్ములను అనేక ఆత్మల సంపాదించుటలో నేను మిమ్ములను నా ఒక వరాలతో, నా ఒక పరిశుద్ధాత్మ అభిషేకముతో, గొప్ప వాక్య అభిషేకముతో నింపి నేను వాడుకోబోతున్నాను. అనేకులను ఆత్మలను మీ ద్వారా నేను రక్షించుకోబోతున్నానని మీరు మాట్లాడారు. ఈ మాటలు విన్నటువంటి మా ప్రియులందరినీ మీరు దీవించి ప్రభా, వారి సేవా జీవితాల్లో దేవా ఈ వాగ్దానాన్ని వారి పట్ల నెరవేర్చి ప్రభా, అనేక ఆత్మలను యేసుక్రీస్తు నామములో వారి పరిచర్యలో మీరు దయచేస్తున్నందుకే మీకు స్తుతులు చెల్లిస్తూ దినమంతి మీ సన్నిధి కాపుదల భద్రత వారికి ఇచ్చి వారు తలపెట్టే కార్యాలు సఫలపరిచి తద్వారా మీరు మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం కార్యక్రమంలో పాల్గొన్న మా ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలముతోడే నడిపించి కాపాడునుగాక. ఆమెను యేసు రక్తమేచ్యం, ప్రభేశ్వర రక్తమేచ్యం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమీన్. ఆమీన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానంతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను నింపునుగాక. ఆమీన్. ఆమీన్.